ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని ప్రశస్తమైన నామమున ఈ వాక్యం వింటున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు దేవుని వాక్యాంశము నిత్య జీవం పొందాలంటే మనము ఏం చేయాలి? మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్లయితే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకాయన, మంచి కార్యము గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, అప్పుడు యేసు చెప్తా ఉన్నారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. ఒక మనుషుడు యేసు వద్దకు వచ్చాడు. ఆయన అంటా ఉన్నాడు, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే, పరలోకాన్ని పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అని ఆయనను అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఆజ్ఞలను గైకొనవు అని చెప్తా ఉన్నారు. మంచి కార్యముల గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? నీకు తెలియదా? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల, నీవు పరలోకంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. మనము ఆజ్ఞానుసారంగా జీవించాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించి ఆ ఆజ్ఞలలో ఏ పాపము లేకుండా జీవించినట్లయితే మనము నిత్య జీవంలో ప్రవేశిస్తాం. నిత్య స్వాస్థ్యమైన పరలోకానికి మనం చేరుకుంటాం. మనము పశ్చాత్తాపము పొందాలి, రక్షణను పొందాలి, బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత పాపం చేస్తే నీవు మరలా మారు మనస్సు పొంది ఏ పాపము చేయకుండా ఉండాలి. అలా ఉంటేనే నిత్య జీవమును పొందుతావు. నీవు నిత్య రాజ్యమైన పరలోకానికి చేరుకుంటావు. మనము రక్షణ విషయంలో ఆలస్యం చేయకూడదు. ప్రతి ఒక్కరికి రక్షణ ఉండాలి. మనము రక్షించబడాలి. రక్షించబడిన తర్వాత మనము ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటేనే మనము నిత్య జీవంలో ప్రవేశిస్తాం. దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞలలో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. దేవుడిని ప్రేమించాలి మొదటిగా, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నీవెలా ప్రేమించుకుంటున్నావో, నీ శరీరానికి ఏ దెబ్బ తగలకుండా నీవెలా నీ శరీరాన్ని నీవు కాపాడుకుంటున్నావో, అలాగే ఎదుటివారిని కూడా నీవు దూషించినప్పుడు, ఎదుటివారిని నీవు కొట్టేటప్పుడు అది కూడా నా శరీరమే అని భావించి నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూసుకుందామండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, నరహత్య చేయవద్దని చెప్తా ఉంది. నీవు మనుషులను చంపట్లేదు, కానీ మనసులను చంపేస్తా ఉన్నావు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడని వాక్యం చెప్తా ఉంది. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు తెలుసుకుంటారు. తన సహోదరుని ద్వేషించే వాడికి పరలోక రాజ్యం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే తన సహోదరుని ద్వేషిస్తారో వారిని క్షమించాలి. మన ప్రభువు మన పాపములను ఎలా అయితే క్షమించారో మనం కూడా ఎదుటి వారి పాపములను క్షమించాలి. ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.